వచ్చినప్పుడు, కష్టాలకు వచ్చినప్పుడు వాస్తవంగా కష్టాలు ఎక్కువైతే మీరు దేవుని దగ్గర అవుతారా, దూరం అవుతారా చెప్పండి. కష్టాలు ఎక్కువైతే దేవుని దగ్గర, ఇంతకుముందు ఒక మాట చెప్పినారు, దేవుడు మనము ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది మనుషులు మనకు దగ్గరై మనకు ఇబ్బంది పెడుతున్నారు, కొన్నిసార్లు మనుషులు మనకు దూరమై కూడా బాధ కలుగుతుంది. అవునంటా కదా? కొంతమంది దగ్గర అవడం ద్వారా బాధ కలుగుతుంది. దగ్గర మనకు ఉన్న విషయాలని చెప్పడం ద్వారా ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి చెప్పి మనకున్న రహస్యాలని బయట వాడుకోవడం ఇబ్బంది పడుతుంది, అట్లా బాధ కలుగుతుంది. కొంతమంది మన దగ్గర నుండి శాశ్వతంగా దూరమై కూడా మనకు బాధ కలుగుతుంది. కానీ బైబిల్లో చూడండి, యోసేపు విషయంలో దగ్గర ఉన్న మనుషుల ద్వారా బాధ కలిగినా యోసేపు దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. యోబు విషయంలో తనకున్నటువంటి సమస్తమును కోల్పోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేవాడు. హల్లెలూయా. ఇది నిజమైన క్రైస్తవుని లక్షణం, ఇది నిజమైన భక్తుని లక్షణం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండడము దేవుని యొక్క ఉద్దేశము. ఇక్కడ యోసేపు విషయంలో యెహోవా యోసేపుకు తోడై ఉండేది కనుక అతను వర్తించు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండేనని, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సమరము చేసినని చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? సైన్యాన్ని చూస్తున్నాడు. అధికారులంతా ఈ బాధ్యతలను యోసేపు అప్పచెప్పాడంటే యోసేపు తన దేవుడైన యెహోవా తోడై ఉన్నాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, నిజంగా దేవుడు తోడై ఉన్నాడా అతను యోసేపు? నిజంగా దేవుడు యోసేపు తోడై ఉంటే బైబిల్లో ఉన్నట్టుగా వాళ్ళు అన్నదమ్ములను పట్టుకొని వేదన పట్టుకున్నాక అన్నదమ్ముల కాలు పట్టుకున్నారు. చూస్తుండగానే ఆ యోసేపు తీసుకెళ్లి బావిలో వేసేస్తారు. దేవుడు తోడై ఉంటే యోసేపు బావిలో ఎందుకు పడతారు? అవునా కాదు? మన లాజిక్, మన ఆలోచన. దేవుడు యోసేపు తోడై ఉంటే ఐగుప్తులకు అమ్మినప్పుడు దేవుడు ఏమైపోయినాడు? మన ఆలోచన. అవునా కాదు? అబ్రాహాము ఇదిగో తన కుమారుడిని అర్పించడానికి ఆయన రెడీగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ గొర్రె పిల్లలు సిద్ధపరిచినట్టుగా దేవుడి యోసేపు అమ్మివేయబడుతున్నప్పుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేయవచ్చు. అంత మాత్రమే కాదు, పోతీఫర్ వైఫ్ కూడా, భార్య కూడా అతని మీద నింద వేసినప్పుడు యోసేపు చెరసాలలోకి వెళ్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమైనాడు? అప్పుడు ఏమైనాడు? ఏమైనాడు చెప్పండి. దేవుడు ఏమైనాడు? దేవుడు తోడయ్యే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కష్టాలను, శ్రమలను, బాధలు బతకాలను వెళ్తా ఉన్నావు అనుకుంటున్నావు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, నేను ఇంత ఉపవాసం ఉన్నా, ఇంత కష్టపడుతున్నా, ఎన్ని నిందలు మోస్తున్నా, దేవుడు ఏమైనాడు, దేవుడు ఉంటున్నాడా, దేవుడు వినాల్సిన అవసరం ఉండలేదు. ఎందుకంటే బైబిల్ శ్రమిస్తా ఉంది, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి తోడుగా ఉంటున్నానికి రుజువు ఏంటి? తోడుగా ఉంటున్నానికి కారణం ఏంటి? తోడై ఉండడానికి రుజువు ఏంటంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చినా సరే కానీ ఆ కష్టంలో నువ్వు విశ్వాసంలో సరిగినట్టు, ఆ కష్టంలో నీ ప్రాణాన్ని విడిచిపెట్టలేదు, నీకు ఉన్న విలువైన నిన్ను ఎవరేమనుకున్నా కానీ నువ్వు చచ్చిపోవట్లేదు. చూడు, అదే దర్శనం నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యెషయా 43వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు జలంలో మధ్య నడిచినప్పుడు నేను నీకు తోడై ఉంటా, జలంలో నిన్ను ఉంచలేవు. నువ్వు అగ్ని మధ్యలో నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చగలదు, నేను నీకు తోడై ఉంటా.